ఒక గ్రామంలో చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో అనేక రకాలు జంతువులు ఉండేవి. ఒక కొలంలో మాత్రమే నీళ్లు మిగిలాయి. ఒకరోజు ఒక పొట్టేలు తాగుదామని కొలనుకు దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతుండగా సింహం గర్జన వినిపించింది. వెనక్కు చూడగానే సింహం కనిపించింది. అప్పుడు సింహం, నేను ఈ అడవికి రాజును, వెంటనే నీవు పక్కకు జరుగు, నేను నీళ్లు తాగుతాను అంది. అప్పుడు పొట్టేలు, నేను ముందు వచ్చాను కాబట్టి నేను మాత్రమే నీళ్లు తాగుతాను అంది. పొట్టేలు పంతం వదలలేదు. మాటలు పెరిగాయి, పోట్లాటకు సిద్ధమైనాయి. పైన చెట్టు మీద రెండు డేగలు, ఇవి రెండు పోట్లాడుకుంటే పొట్టేలు చచ్చిపోతుంది. వెంటనే మనం ఎక్కడికి వెళ్లకుండానే ఆహారం సంపాదించుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలు విన్న పొట్టేలు, సరే మృగరాజా, నువ్వే ముందు నీళ్లు తాగు, తరువాత నేను తాగుతాను అంది పొట్టేలు. దీంతో సింహం ఆశ్చర్యపోయింది. ఇంతదాకా తనతో డి అంటే డి అన్న పొట్టేలు ఇలా మాట్లాడటం సింహం కంగుతింది. ముందు నువ్వే నీళ్లు తాగు, అడవికి రాజైన నాకు అడవిలోని జంతువుల అవసరాలు తీరేటట్టు చూడటం నా బాధ్యత అంది సింహం. పొట్టేళ్ళు నీళ్లు తాగిన తర్వాత సింహంకు నమస్కరించి వెళ్ళిపోయింది. చెట్టు మీద ఉన్న డేగలు తమకు ఆహారం దక్కలేదే అనుకుంటూ ఎగిరిపోయాయి. సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి. పంతానికి వెళ్తే సింహం చేతిలో చచ్చేదాన్ని అనుకుంటూ పొట్టేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.